బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయానికి స్వస్థలానికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల పలు పార్టీల నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటు రావడంతో గత 5 రోజులుగా ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తుది శ్వాస అర్ధరాత్రి 12:51 విడిచారు. పెద్ది మరణ వార్తతో ఆయన కుటుంబం, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలో నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలుత కాంగ్రెస్లో ఉన్న ఆయన తర్వాత బీఆర్ఎస్లో చేరి నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015 పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్గా పనిచేసి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. ఇంతలోనే ఆయనను మృత్యువు కబళించింది. రైట్, ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. ఉద్యమకారుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ మృతదేహం కొద్దిసేపటి క్రితమే వరంగల్ అమరవీర స్థూపానికి చేరుతుంది. ఇక్కడ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా వందలాది మంది ఉద్యమకారులు, అదేవిధంగా కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. 2 నిమిషాల పాటే అమరవీర స్థూపం దగ్గర వాహనాన్ని ఆపాత తర్వాత నర్సంపేట దుగ్గొండి వైపు తీసుకెళ్తున్నారు. మొత్తానికి దాదాపు భారీ కాన్వాయ్ బయలుదేరింది. చూడొచ్చు, మనం వరంగల్ టౌన్ లో ఉన్నాం. మరికొద్దిసేపట్లో ఇక్కడి నుంచి నర్సంపేట వైపు ఇటువైపు వెళ్తుంది. మొత్తానికి ఏదైతే అర్ధరాత్రి 12:51 మరణించినట్టు హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. ఏదైతే బీఆర్ఎస్ నేతగా మాజీ ఎమ్మెల్యేగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు గానీ, అదేవిధంగా ఉద్యమకారులు గానీ, ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తలు మాత్రం తట్టుకోలేకపోతారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతదేహం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే 2 రోజుల క్రితం ఇతని గుండెపోటు రావడంతో ఒక కార్యకర్త ఆ గుండెపోటుతో మృతి చెందారు. మిగతా వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ప్రజలతోటి నిత్యం మమేకంగా ఉంటూ 2001 నుంచి కూడా కేసీఆర్ వెంట ఉంటూ ఉద్యమంలో చాలా అనేక ఉద్యమాలు చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా ఒక నాయకుడిగా అనేక సేవలు అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నర్సంపేటకు ప్రత్యేక నిధులు కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి అదైతే ప్రతి మరణాన్ని చాలా మంది కూడా తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీలకు రైతంగా కూడా చాలా మంది కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సాయంత్రం 4 గంటల తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. నర్సంపేట నియోజకవర్గంలోని కార్యకర్తలు పెద్ద మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. గత 5 రోజులుగా చాలా ఆందోళన చెందారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బతికి బయటకు వస్తాడు, నియోజకవర్గంలో తన సేవలు అందిస్తారు అనుకున్నారు. కానీ ఇలా పార్థివ మృతదేహం ఇక్కడికి వస్తుందని భావించలేదు. చాలా బాధతత్వ హృదయంతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నర్సంపేటలో కనిపిస్తున్నది. రామరాజ్ తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.